నమస్తే, నేను లక్ష్మి. జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనపడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్ లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలకు 49 సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్ శశాంత్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలకి స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. జనరల్గా వింటూ ఉంటాం అనేక ప్రాబ్లమ్స్ సంతానలేమికి. కాకపోతే ఆడవాళ్లలో ఒకలా మగవాళ్లలో ఒకలా ఉంటాయి అంటారు. మగవాళ్లలో అయితే మేజర్గా ఏ కారణాలు ఉంటాయి? రైట్. సో ఇప్పుడు ఒక సంవత్సరం వరకు భార్య భర్తలు కలిసి ఉన్నా కూడా సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అవ్వలేకపోతే ఆ సిచ్యువేషన్ అంటే వైఫ్ ఏజ్ 35 సంవత్సరాల కింద ఉన్నప్పుడు 1 year వరకు ట్రై చేసుకోవచ్చు ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. ఇన్ కేస్ అవ్వలేకపోతే ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి విజిట్ చేయాలి ఫర్టిలిటీ సెంటర్కి. ఆ టైంలో కొన్ని బేసిక్ టెస్ట్ చేసుకుంటారు. సో హస్బెండ్స్లో అండ్ వైఫ్స్లో ఈక్వల్ కారణాలు ఉంటాయి. బేసిక్లీ 50-50, 50% ప్రాబ్లమ్స్ లేడీస్లో ఉంటాయి అండ్ 50% జెంట్స్లో. సో ఇప్పుడు మగవాళ్ళలో కారణాలు ఎలా ఉంటాయంటే ఇట్ క్యాన్ బి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు, అంటే వీర్యంలో కణాలు ఉంటాయి, ఈ స్పర్మ్ సెల్స్. సో స్పర్మ్ సెల్స్ ఎగ్ ఇది వైఫ్ ఎగ్కి జాయిన్ అయ్యి ఫర్టిలైజేషన్ అని ప్రాసెస్ జరిగినాక అది ఒక ఎంబ్రియో ఫామ్ అవుతుంది, పిండం. ఈ పిండం యాక్చువల్లీ ఫెలోపియన్ ట్యూబ్ అంటే గర్భసంచి పక్కనే 2 ట్యూబ్స్ ఉంటాయి, ఆ ట్యూబ్స్లో ఫామ్ అయ్యి పిండం గర్భసంచిలో వస్తుంది అండ్ అక్కడ అతుక్కుంటుంది. సో ఇంప్లాంటేషన్ అంటారు. దీని తర్వాత అది సెల్యులార్ డివిజన్ అయ్యి ఒక బేసిక్లీ ఎంబ్రియో, ఫీటస్ ఇవన్నీ డెవలప్మెంట్ స్టేజెస్లో వస్తాయి. సో స్పర్మ్స్ తక్కువ ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్ కనీసం ఎంత ఉండాలి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అంటే ఒక ఎగ్జాక్ట్ కన్సెన్సస్ ఉండదు, ఎగ్జాక్ట్ ఒక నంబర్ చెప్పలేం. ఈవెన్ 1 million per ml స్పర్మ్ కౌంట్, చాలా తక్కువ స్పర్మ్ కౌంట్ ఉంటే కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు, కానీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో ఒక WHO స్టడీలో ఏం ప్రూవ్ చేశారంటే 15 million ప్రతి ml వీర్యం వాల్యూమ్లో 15 million స్పర్మ్కి కింద ఉంటే ఫర్టిలైజేషన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. సో తక్కువ స్పర్మ్ కౌంట్ ఉండేది కారణాలు ఏమేమి ఉండొచ్చు? ఫస్ట్ ఈజ్ బీజాలకి రిలేటెడ్. సో అది వ్యారికోసీల్ అని ఒక కండిషన్ ఉంటుంది. బీజం పక్కనే నరాలు ఉబ్బిపోయి వేడి తాకి బీజాలకి ఇట్ విల్ కాజ్ హైపోస్పర్మాటోజెనసిస్, టెస్టిస్ కూడా చిన్న అయిపోవచ్చు. సో ఇది ఒకటి రీజన్. సెకండ్ ఈజ్ ఇన్ఫెక్షన్, ఏదైనా బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే టెస్టిస్కి ఎఫెక్ట్ అవుతాయి, డైరెక్ట్లీ డ్యామేజ్ చేసేస్తుంది. సో ఇన్ఫెక్షన్ తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి ఏమవుతాయి, హార్మోన్స్ డిఫరెంట్ ఉంటాయి, అంటే హార్మోన్ లెవెల్స్ చాలా తక్కువ ఉండడం, ఆర్ ఇన్ సమ్ సిచ్యువేషన్స్ టెస్టిస్ సరిగా డెవలప్ అవ్వదు ఆర్ కిందకి జారదు స్క్రోటంలో, అప్పుడు బాడీ హీట్ తాకి వేడికి టెస్టిస్ డ్యామేజ్ అవ్వచ్చు. క్రిప్టార్గిడిజం అంటారు ఆ సిచ్యువేషన్లో. సో ముందేమైనా సర్జరీస్ అయినాయా, ఏమైనా హర్నియా సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్, ఇంగ్వానల్ సర్జరీ, ఆ టైంలో బికాజ్ ఆఫ్ ఆ సర్జరీ సెకండరీ కాంప్లికేషన్ అయ్యి టెస్టిస్ నుంచి 2 పైప్స్ వస్తాయి, వ్యాస్ డిఫరెన్స్, స్పర్మాటిక్ కార్డ్, అక్కడ ఏమైనా కాంప్లికేషన్స్, స్కారింగ్, డ్యామేజ్ అవుతే కూడా ఈ కణంది కౌంట్ తగ్గిపోవచ్చు. సో బేసిక్లీ ఒక బ్రాడ్ ఇవాల్యుయేషన్లో సింపుల్ టెస్ట్ అనేది సిమెన్ టెస్ట్, వీర్యంది కణాల పరీక్ష. ఈ టెస్ట్ 2 to 7 days కలవకుండా ఉండాలి హస్బెండ్ అండ్ వైఫ్. సో అప్పుడు ఆ వాల్యూమ్, ఆ కరెక్ట్ కౌంట్స్ అనేది తెలుస్తాయి. ఇది పెద్ద లెబారెటరీలో చేస్తే అప్పుడు ఆ రిపోర్ట్కి నమ్మచ్చు, ఎందుకంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి చాలా. సో ల్యాబే కరెక్ట్గా WHO క్రైటీరియా ఫాలో చేయలేకపోతే చాలా ల్యాబ్స్లో వెరైటీగా రిపోర్ట్స్ రాస్తారు. సమ్టైమ్స్ హెల్దీ ఫర్టైల్ మేల్లో కూడా తక్కువ స్పర్మ్ కౌంట్ రాసేస్తారు. సో అందుకే పేషెంట్స్కి చాలా భయం అయిపోయి యాంగ్జైటీ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఒక స్టాండర్డైజ్డ్ ఫర్టిలిటీ ల్యాబ్ ఆర్ పెద్ద లెబారెటరీస్లో చేయించుకుంటే అది మంచిది. అండ్ 1 రిపోర్ట్ మీద ఎప్పుడు దాని మీద వీ కాంట్ సే ఆ 1 రిపోర్ట్కి బట్టి అవును తక్కువ ఉంది ఇప్పుడు ప్రాబ్లం అవుతుందని. సో కనీసం నెలకు ఒకసారి రిపీట్ చేస్తూనే ఉండాలి వీర్యం కణాల పరీక్ష, సెమెన్ అనాలిసిస్ టెస్ట్. సో అట్లీస్ట్ 3 టెస్ట్ ఉంటే మనం యావరేజ్
ఎంత ఉంది అని కంపేర్ చేసుకోవచ్చు. అది కూడా సేమ్ ల్యాబ్లో ఇవాల్యుయేట్ చేస్తే ఇంకా యాక్యురసీ. సో జనరల్ రఫ్ ఐడియా ఇస్తుంది ఫర్టిలిటీది. ఒక కాలర్ ఉన్నారు, లక్ష్మి జహీరాబాద్ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. లక్ష్మి గారు, మీ సందేహం చెప్పండి. హలో. నమస్తే, Hello. చెప్పండి. లక్ష్మి గారు కొంచెం గట్టిగా. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది సార్. ఓకే, మీ Hello. బాధ చెప్పండి. మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది సార్. డ్రగ్ చూపించుకున్నాము, టెస్టులు అన్ని చేశారు, అన్ని రిపోర్ట్ నార్మల్ ఉంది అంటున్నారు, ఇంకా ప్రెగ్నెన్సీ అవుతలేదు. ఓకే, ఎందుకు అవుతలే? రిపోర్ట్స్ అన్ని నార్మల్ అని చెప్పారా మీకు? నార్మల్ ఉన్నాయి సార్, అన్ని మీకు పీరియడ్స్ రెగ్యులర్ వస్తాయా? వస్తాయి సార్. హస్బెండ్ది టెస్ట్ అయిందా మీది? అయినాయి సార్, అది నార్మల్ ఉందని చెప్పారు. రైట్. సో ఇప్పుడు ఇంపార్టెంట్లీ అన్ని టెస్ట్ చేసుకున్నారు, మళ్ళీ నార్మల్ వస్తున్నాయి రిపోర్ట్స్, అండ్ ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు? సో ఈ సిచ్యువేషన్కి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. ఇది ఒక 15% పేషెంట్స్లో, కపుల్స్లో చూస్తాం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో యూజువలీ దీనికి కూడా కారణాలు ఉంటాయి, బట్ ఇట్ డిపెండ్స్, అంటే స్పెషల్లీ ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో టెస్ట్ ఏమేమి చేసుకోవాలంటే, ఫస్ట్ ఈజ్ ట్యూబల్ టెస్ట్. ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, దీనికి 3 ప్రకారాలది టెస్ట్ ఉంటాయి. హెచ్ఎస్జి అని ఎక్స్రే టెస్ట్, సెకండ్ ఈజ్ సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ, అది అల్ట్రాసౌండ్ టెస్ట్, దెన్ థర్డ్ ఈజ్ ల్యాప్రోస్కోపీ. ఒక్కొక్కసారి ల్యాప్రోస్కోపీలో స్కానింగ్లో కనపడలేకపోతే అది డైరెక్ట్ కెమెరా, అంటే సర్జరీ, చిన్న సర్జరీ, డే కేర్, అది మార్నింగ్ అడ్మిట్ చేస్తారు పేషెంట్కి, చిన్న కీ హోల్ నుంచి కెమెరా పంపించి గర్భసంచి చదువుకుంటారు, అండ్ పైన నుంచి కూడా ఏమైనా వేరే పెథాలజీస్ ఉన్నాయా స్కాన్లో కనిపించలేకపోతే, ఎండోమెట్రియోసిస్ సమ్ టైమ్స్ ల్యాప్రోస్కోపీలో కనిపిస్తుంది. సో ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి వేర్ కెమెరా పరీక్షలో తెలిసిపోతాయి. దట్ ఈస్ ఫస్ట్. మళ్ళీ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీకి ఇంకొకటి రీజన్ ఏముంటుందంటే స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. సో వీర్యం కణాల పరీక్ష రిపోర్ట్ చూస్తే కౌంట్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి, కదలికలు కూడా స్పర్మ్ది బాగానే ఉంటుంది, మార్ఫాలజీ దాని రకం కూడా మంచిగా ఉంటుంది. మళ్ళీ ఎందుకు మేల్ ఫ్యాక్టర్ అని అనుకుంటాం అంటే, సమ్ టైమ్స్ ఈ స్పర్మ్ హెడ్లో డిఎన్ఏ ఉంటుంది, అంత జెనెటిక్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఉంటుంది. డిఎన్ఏలో ఫ్రాగ్మెంటేషన్ అంటే బ్రేకేజెస్, డ్యామేజెస్ ఉంటే ఒక టెస్ట్ డిఎఫ్ఐ ఇండెక్స్ అండి, ఒక టెస్ట్ ఉంటుంది, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్. ఇది చేసుకున్నప్పుడు సడన్లీ రిపోర్ట్ చూస్తే స్పర్మ్ డిఎన్ఏ అబౌవ్ 40% ఫ్రాగ్మెంటెడ్ అని కూడా రావచ్చు. సో అప్పర్ లిమిట్ 30% పైన ఉంటే అది ఫ్రాగ్మెంటెడ్ డిఎన్ఏ అని ట్రీట్మెంట్ చేసుకోవాలి. వైటమిన్స్ ఇస్తారు, యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ సి, జింక్, సెలీనియం. ఫుడ్ కూడా ఏమైనా మళ్ళీ హీట్ ఉందా కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్, వర్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పేషెంట్ చెకప్ చేసినప్పుడు ఆక్యుపేషన్ అడిగితే పెయింటర్ ఉన్నారు అని చెప్పారు. సో పెయింట్ ఎక్స్పోజర్ ఈజ్ కెమికల్ ఎక్స్పోజర్. రేడియేషన్ ఎక్స్పోజర్, ఏమైనా ఎక్స్రే టెక్నీషియన్స్ అలా ఉన్నప్పుడు రేడియేషన్కి ఎక్స్పోజర్ అవ్వచ్చు. సో ఇవన్నీ కారణాలు రివర్సిబుల్ కాజెస్ చెక్ చేసి అది ట్రై చేసుకోవాలి. మందులు కూడా ఇస్తారు. ఒక్కొక్కసారి చాలా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉంటే చిన్న సర్జరీ కూడా చేసి డైరెక్ట్లీ టెస్టిక్యులర్ స్పర్మ్ తీస్తారు. ఇన్ కేసు ఇవన్నీ మెథడ్స్ తోటి ట్రై చేసి అన్ని టెస్ట్, వీర్యం, ట్యూబ్స్, గర్భసంచిది అన్ని టెస్ట్ కూడా నార్మల్ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ పద్ధతిది యూజ్ చేసుకుంటే దాని ఉపయోగం చాలా ఉంటుంది, అండ్ సడన్లీ యూ విల్ సీ గుడ్ రిజల్ట్స్. అంటే ఐవీఎఫ్లో పర్టికులర్లీ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటాయి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో. మరొక కాలర్ ఉన్నారు, రవి, షాద్ నగర్ నుండి. నమస్తే అండి. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, డాక్టర్ గారితో మాట్లాడండి. రవి గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ నాకు ఇప్పుడు ప్రజెంట్ మా వన్ డాటర్ సార్ 3 years అవుతుంది. కొంచెం గట్టిగా రవి గారు. వన్ డాటర్ సార్ 3 years ఉంది, పాప ఇప్పుడు 3 years old. ఓకే. అయితే ప్రజెంట్ మళ్ళీ ప్లానింగ్లో ఉన్నాం సార్. అది మాకు కొద్దిగా ప్లానింగ్ చేస్తున్నారు సెకండ్ చైల్డ్కి. అది కన్ఫర్మ్ కావచ్చు సార్. ఓకే, ఎందుకు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు సెకండ్ చైల్డ్కి ట్రై చేస్తున్నారు? 2 years అవుతుంది సార్. 2 years నుంచి ట్రై చేస్తున్నారు, ఇప్పటి వరకు అవ్వలేదు. ఓకే, సో అది ఎందుకు అవుతలే అని అనుకుంటున్నారా? సో ఇప్పుడు ఫస్ట్ చైల్డ్ ఆల్రెడీ పాప ఉంది,
సెకండ్ చైల్డ్ ట్రై చేసింటే అవ్వట్లేదు. సో మేబీ న్యాచురల్ కూడా ప్రెగ్నెన్సీ వస్తే ఫస్ట్ టైం బై డిఫాల్ట్ పేషెంట్స్ ఏమనుకుంటారు, ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగుంది, సెకండ్ టైం కూడా న్యాచురల్ అవుతుంది అని. అలా లేదు. సో సమ్ టైమ్స్ ఒక కండిషన్ ఉంటుంది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ టైమే ప్రెగ్నెన్సీ రాలేకపోతే సక్సెస్ఫుల్లీ, అది ప్రైమరీ అంటారు. బట్ ఫస్ట్ ఏమైనా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఐవీఎఫ్, ఐయుఐ ఏదైనా ఎనీ ప్రెగ్నెన్సీ వచ్చి వెదర్ ఇట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ లైఫ్ బర్త్ ఆర్ అబార్షన్ ఇది ఉంటే కూడా అది కౌంట్ చేసుకోవాలి. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీది కూడా కొన్ని కారణాలు ఉంటాయి. వైఫ్లో కూడా ఉండొచ్చు, హస్బెండ్లో కూడా ఉండొచ్చు. వైఫ్లో కామన్లీ ఎండోమెట్రియోసిస్ ఈజ్ అ కాజ్ ఆఫ్ సెకండ్ ఇన్ఫర్టిలిటీ, వేర్ గర్భసంచి లోపల ఒక పొర ఉంటుంది ఎండోమెట్రియం. ఆ ఎండోమెట్రియం యాక్చువల్లీ సమ్టైమ్స్ ట్యూబ్లో ఆర్ కడుపులో డిఫరెంట్ ఆర్గన్స్ దగ్గర వెళ్ళి అక్కడ ఇంప్లాంట్ అయిపోతుంది ఆ టిష్యూ. సో ఆ టిష్యూ ఏం చేస్తుందంటే ఇట్ విల్ సెక్రీట్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, కొన్ని కెమికల్స్, పెప్టైడ్స్ ఇవన్నీ. సో పేగులు అన్నీ వచ్చి అక్కడ అతుకుంటాయి. ట్యూబ్స్ కూడా షేప్ అంతా మార్చిపోతాయి. ఒక్కొక్కసారి అండాశయాల్లో కూడా పెద్ద పెద్ద సిస్సు వచ్చేస్తాయి. సో ఎండోమెట్రియోసిస్ క్యాన్ కాజ్ సెకండ్ చైల్డ్కి ప్రెగ్నెన్సీ కన్సెప్షన్లో ప్రాబ్లమ్స్, మళ్ళీ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. సమ్టైమ్స్ ఫస్ట్ చైల్డ్ కన్సీవ్ చేసుకున్నప్పుడు ట్యూబ్స్ అంతా హెల్దీగా ఉండొచ్చు. బట్ సడన్లీ ఎనీ ఇన్ఫెక్షన్ ఎంటర్డ్ యూట్రస్లో, ఇదంతా జెనటల్ ట్రాక్లో ఇన్ఫెక్షన్ వస్తే ఇట్ విల్ జస్ట్ 1 to 2 వీక్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి అన్ని ట్యూబ్స్ ఉబ్బిపోయి బ్లాక్ కూడా అవ్వచ్చు. సో అందుకే ఇది వ్యాలిడ్. అండ్ థర్డ్లీ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ కూడా సెకండరీ అవ్వచ్చు. సో సిమెన్ అనాలిసిస్ ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయా లేదా, హార్మోనల్ కాజెస్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఎండోక్రైన్ కాజెస్ కూడా సెకండరీ ఇన్ఫర్టిలిటీలో రిజల్ట్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి రేర్ కాజెస్ కూడా ఉంటాయి, ఆటో ఇమ్యూన్ అని. సో ఇమ్యునాలజికల్ ఫ్యాక్టర్స్ కూడా చూస్తాం, అంటే యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ అలాంటివి. సో అవి ఓన్లీ అన్నీ ఫస్ట్ బేసిక్ కామన్ కాజెస్ ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత ఈ రేర్ కాజెస్ కూడా ఒక్కొక్కసారి డాక్టర్ విల్ ప్రిస్క్రైబ్. ఓకే. అండ్ డాక్టర్ గారు, జీరో స్పర్మ్ కౌంట్ ఉంటే ఏదైనా ట్రీట్మెంట్ ద్వారా చేంజెస్ వస్తాయా? సో జీరో స్పర్మ్ కౌంట్కి అజోస్పర్మియా అని ఒక కండిషన్ అంటారు. సో జీరో స్పర్మ్ కౌంట్ ఉన్నప్పుడు 2 రిపోర్ట్స్, అంటే అట్లీస్ట్ 2 రిపోర్ట్స్లో సేమ్ రిపోర్ట్ ప్రూవ్ అవ్వాలి జీరో ఉందని. జీరో అంటే డైరెక్ట్లీ సెమెన్ ఎగ్జామినేషన్ తర్వాత చెప్పారు, అది సెంట్రిఫ్యూజ్ మెషిన్లో పెట్టి కింద చిన్న స్మాల్ పెలెట్ ఎగ్జామిన్ చేసి ఆ పెలెట్లో కూడా లేకపోతే జీరో అంటారు. సో ఈవెన్ 1 సింగిల్ స్పర్మ్ ఉంటే క్రిప్టోజోస్పర్మియా అంటారు, అజోస్పర్మియా అని అన్నారు. సో దీనికి మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ అజోస్పర్మియా జీరో స్పర్మ్ కౌంట్ ఉంటుంది. 1 ఈజ్ అబ్స్ట్రక్టివ్, 1 ఈజ్ నాన్ అబ్స్ట్రక్టివ్. అంటే బీజాలకి రిలేటెడ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఆ బీజం అంతా మంచిగా ఉంటుంది, స్పర్మ్స్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. బట్ డక్ట్, ఆ పైప్స్ లోపల బ్లాకేజెస్ వచ్చేస్తే బీజాలది కణాలు దే విల్ నాట్ కమ్ అండ్ మిక్స్ విత్ ద సిమెన్. సో అది ఎగ్జాక్ట్లీ ఏ టైప్ ఉంది అది తెలుసుకోవడానికి క్లినికల్ ఎగ్జామినేషన్, డాక్టర్ చెకప్ చేస్తారు, చేయితోటి అంతా ఫీల్ చేసి చూస్తారు, పాల్పేషన్. తర్వాత స్కానింగ్ రాస్తారు కొన్ని సిచ్యువేషన్స్లో బ్లడ్ టెస్ట్ రాస్తారు. అండ్ FSH, LH, టెస్టోస్టెరాన్, ఇవి 3 హార్మోన్స్ది బ్యాలెన్స్ చూస్తే ఒక ఐడియా వస్తుంది, అవును ఇది టెస్టిస్ రిలేటెడ్ ఉందా, టెస్టిస్ స్మాల్ ఉన్నాయా, కింద జారలేదా, ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, ట్విస్ట్ అయి ఉందా, బ్లడ్ సప్లైలో చేంజెస్ ఉన్నాయా, నరాలు ఉబ్బినాయా, ఏది ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవడానికి ఆ కండిషన్కి స్పెసిఫిక్లీ ట్రీట్మెంట్ ఉంది. టెస్టిక్యులర్ కాజ్ ఉంటే జీరో స్పర్మ్ కౌంట్కి యూజువలీ ఆ సిచ్యువేషన్లో ఒక చిన్న సర్జరీ కూడా చేసుకోవచ్చు. సర్జరీ టైప్స్ ఉంటాయి దాంట్లో, మళ్ళీ టీజే, పీజే అని. సో డైరెక్ట్లీ బీజాల నుంచి స్పర్మ్ తీయడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. అండ్ ఆ స్పర్మ్ మళ్ళీ వైఫ్ ఎగ్లో ఇంజెక్ట్ చేసుకోవచ్చు ఒక పద్ధతిలో, ఇక్సీ అని, IVFలో స్పెషలైజ్డ్ పద్ధతి అది. సో ఫాదర్ది సెల్ఫ్ స్పర్మే మనం వీర్యంలో కణాలు లేకపోతే కూడా వీ క్యాన్ మేక్ హిమ్ ఫాదర్ విత్ ఓన్ జీన్స్ అన్నట్టు. సో అది. ఓకే, ఒక కాలర్ ఉన్నారు దుర్గా, గుంటూరు నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. హలో, నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు దుర్గా సార్, గుంటూరు నుంచి మాట్లాడుతున్నా. ఓకే. మ్యారేజ్ 7 years అవుతుంది సార్. పిల్లలు లేరు, PCOD ఉంది అంటున్నారు. రైట్. లెఫ్ట్ రైట్ ఓవరీస్ PCOD వల్ల ఎగ్స్ గ్రోత్ అవ్వట్లేదు సార్. ఓకే. అయితే IVF చేయించుకోమంటున్నారు సార్. IVF చేయించుకొని అంటున్నారా? అంటున్నారు సార్. మీ వయసు ఎంత ఉంది ఇప్పుడు? 27 సార్. అండ్ మీకు పీరియడ్స్ రెగ్యులర్ ప్రతి నెల కరెక్ట్ టైంకి వస్తాయా? సార్ మెడిసిన్ వేసుకుంటే వస్తుంది. మెడిసిన్ వేసుకుంటేనే వస్తాయి పీరియడ్స్. ఓకే. అండ్ హస్బెండ్ది టెస్ట్ ఏమైనా చేసుకున్నారా?
చేయించాను సార్, బాగానే ఉంది. 135 millions. మొటిలిటీ ఏమో 45 ఉంది సార్, అన్మోటిలిటీ 55 ఉంది సార్. రైట్. అండ్ మీది ట్యూబ్స్ టెస్ట్ ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా అని? హిస్టోస్కోపీ చేశారు సార్, బాగానే ఉంది అన్నారు. రైట్. అన్ని బాగానే ఉంది సార్. పీసీఓడి వల్ల ఎగ్స్ పెరగట్లేదు అమ్మ, గ్రోత్ అవ్వట్లేదు, చిన్నగా ఉంటున్నాయి అన్నారు సార్. రైట్. సో ఇప్పుడు పీసీఓడి అని ప్రాబ్లం, దీనికి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని ఒక డయాగ్నోసిస్ చాలా కామన్గా ఇప్పుడు చూస్తున్నాం. ఇట్ ఈస్ బేసిక్లీ హార్మోన్ ఇంబ్యాలెన్స్. అది యాక్చువల్లీ ఓవరీస్ది పర్టికులర్ ప్రాబ్లం కాదు, సిస్ట్ లాగా లేదు, అది నీటి బుడగలు అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఓవేరియన్ పెథాలజీ, గడ్డ అలాంటి ఏం లేదు. ఇట్స్ జస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో ఈ హార్మోన్స్ అంతా కొన్ని కెమికల్స్ బేసిక్లీ అవి బ్లడ్లో అవంతా సిగ్నల్ ఇస్తాయి సో దట్ ఎగ్ డెవలప్మెంట్ అవ్వాలని. సో అక్కడ ఇంబ్యాలెన్స్ అవుతే ఎగ్స్ అరెస్టెడ్ డెవలప్మెంట్లో ఆగిపోతాయి. అన్ని చిన్న చిన్న ఫాలికల్స్ ఉంటాయి. సో ఈ ఫాలికల్స్కి డెవలప్మెంట్లో అసిస్ట్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి, క్లోమిఫిన్ సిట్రేట్, లెట్రోజోల్ అని, అండ్ గొనాడోట్రోఫిన్స్ అని ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ నెలసారి రెండో రోజుకి ఫర్టిలిటీ డాక్టర్ స్టార్ట్ చేస్తారు ఇన్ పీసీఓ కేసెస్. సో ఐవీఎఫ్ఏ చేయాలి అని ఏం అవసరం ఉండదు, బట్ ఐయుఐ ఆర్ సమ్ టైమ్స్ న్యాచురల్ సైకిల్ కన్సెప్షన్స్ కూడా చూస్తారు. జస్ట్ ఎగ్ డెవలప్మెంట్ అవ్వట్లేదు సరిగా, దట్ ఈస్ నాట్ అన్ ఇండికేషన్ పర్ సే ఫర్ ఐవీఎఫ్. వేరే ఏమైనా కారణాలు, ఫర్ ఎగ్జాంపుల్ లో స్పర్మ్ కౌంట్, ట్యూబల్ బ్లాక్స్, గర్భసంచిలో ప్రాబ్లమ్స్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. సమ్ టైమ్స్ ఏమవుతుంది, మెడిసిన్స్కి కూడా పీసీఓ రెస్పాండ్ అవ్వదు. ఇంజెక్షన్స్ పెట్టినా, ట్యాబ్లెట్స్ పెట్టినా, ఇట్ విల్ నాట్ రిజల్ట్ ఇన్ ఎగ్ డెవలప్మెంట్. సో ఆ సిచ్యువేషన్లో సమ్ టైమ్స్ లాప్రోస్కోపీ చేసి ఈ అండాశయాల్లో ఎలక్ట్రోకాటరీ అని కరెంట్ పెడతారు, లియాస్ అని ప్రొసీజర్ ఉంటుంది, సర్ఫేస్ కోఆగులేషన్. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ తర్వాత కూడా కొన్ని పేషెంట్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటాయి. సో హార్మోన్స్ చెక్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవాలి. పీసీఓలో డయట్ అండ్ ఎక్సర్సైజ్, అంటే హెల్దీ కూరగాయలు తినాలి, అవి అంత బ్యాడ్ షుగరీ ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి వాడుకోవాలి. ఇంజెక్షన్స్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ తోటి యూజువలీ ఎగ్స్ పెరిగిపోతాయి ఇన్ పీసీఓ లేడీస్ ఆల్సో. పెరగలేకపోతే ఇన్ సమ్ సిచ్యువేషన్స్ లాప్రోస్కోపీ. ఇది బేసిక్ ట్రీట్మెంట్ అండి. కంపల్సరీ ఐవీఎఫ్ చేయాలి పీసీఓలా అట్లా ఉండదు, అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటేనే అవసరం పడుతుంది. మరొక కాలర్ ఉన్నారు, జాహ్నవి. నమస్తే అండి. హలో. ఎస్, చెప్పండి. హలో సార్, నాకు మ్యారేజ్ అయ్యి 3.5 years అవుతుంది. రైట్. నాకు నేను 4-5 హాస్పిటల్ వరకు మెడిసిన్ యూజ్ చేశాను. ఒక హాస్పిటల్ లాప్రోస్కోపీ చేశారు. ఓకే. ఆ లాప్రోస్కోపీ చేశాక 2 months మెడిసిన్ ఇచ్చారు. దానివల్ల ఏమి నాకు పాజిటివ్ అనేది రాలేదు. ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాలేదు ఈవెన్ ఆఫ్టర్ లాప్రోస్కోపీ? ప్రెగ్నెన్సీ ఏంటి, నాకు ఎక్స్టెన్షన్ అవుతుంది, ఒక 15 days ఎక్స్టెన్షన్ అవుతుంటుంది, మళ్ళీ మెన్సెస్ వచ్చేస్తూనే ఉంటుంది. అలా అని చెప్పి మెడికల్ గా యూజ్ చేస్తే వాళ్ళు లాప్రోస్కోపీ చేశారు. తర్వాత ప్రాబ్లం అయితే ఇద్దరికి ఏమీ లేదని చెప్పారు. లాప్రోస్కోపీలో అంతా బాగుంది, గర్భసంచి ట్యూబ్స్ అన్నీ చూసుకున్నారా? అన్ని చూసారు, అన్ని బాగున్నాయనే చెప్పారు. రైట్. ఓకే. పీరియడ్స్ మీకు రెగ్యులర్ వస్తాయి, అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదని, సో అది ఇంకొకటి, దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని. టెస్ట్ సరిగా అవ్వాలి, సిస్టమాటిక్లీ గర్భసంచి ఎగ్జామినేషన్. లాప్రోస్కోపీ చేస్తే ఖచ్చితంగా గర్భసంచి లోపల కూడా కెమెరా పంపిస్తాం ఇన్ మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్, హిస్ట్రోస్కోపీ అంటారు. సో హిస్ట్రోస్కోపీలో గర్భసంచిది షేప్ ఎలా ఉంది, ఏమన్నా ఫైబ్రాయిడ్స్, గడ్డల లోపల పాలిప్ ఉందా లేదా అని డైరెక్ట్లీ మనకు కెమెరా విజన్లో టీవీ స్క్రీన్ మీద కనిపిస్తాయి ఇవి అన్నీ. సో ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ట్యూబ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ సైన్స్ ఉన్నా, దానిది కూడా ఏమైనా సన్నగా అయిందా, అడిషన్స్, పేగు అతుకులు ఏమైనా ఉన్నాయా లేదా. అదర్ దెన్ దిస్ బ్లడ్ టెస్ట్ చేస్తారు, హార్మోన్స్, ప్రోలాక్టిన్ హార్మోన్, ఎఫ్ఎస్హెచ్ఎల్హెచ్ బ్యాలెన్స్లో ఉందా లేదా, టెస్టోస్టెరాన్ మేల్ హార్మోన్స్ సమ్టైమ్స్ లేడీస్లో పెరిగిపోయి ఉంటుంది, ఆ లెవెల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా. మళ్ళీ గర్భసంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్ సైన్స్ ఆర్ వీర్యం కణాలు ఏమైనా తక్కువ ఉందా లేదా. ఇవన్నీ బేసిక్ ఇవాల్యుయేషన్ అండి. దీని తర్వాత కూడా ఇప్పుడు లాప్రోస్కోపీ అయింది, స్టిల్ మీకు ప్రెగ్నెన్సీ రాలేకపోతే బేసిక్లీ స్కాన్ గైడెన్స్, అంటే అల్ట్రాసౌండ్లో ఫాలిక్యులర్ మానిటరింగ్, అంటే అండాశయంలో గుడ్లు ఎలా పెరుగుతున్నాయి అది స్కానింగ్ ప్రతిరోజు ఆర్ సమ్టైమ్స్ 2-3 daysలో ఒకసారి
చేస్తూనే ఉంటారు. సైజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 mm 6 mm సైజ్ ఫాలికల్ 18-20 mm సైజ్ వరకు సరిగా పెరుగుతుందా లేదా, అండ్ మధ్యలో దే విల్ బీ యాడింగ్ ఇంజెక్షన్స్ అన్నట్టు ఇంకా ఫాస్ట్ పెరగడానికి. సో సమ్టైమ్స్ ఆ ఇంజెక్షన్స్ అండ్ ట్యాబ్లెట్స్ తోటి ట్విన్స్ ఆర్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బేసిక్లీ దీనికి ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటారు. సో అవి చేసుకొని ఒక పర్టిక్యులర్ ఫర్టైల్ టైం తెలిసిపోతాయి స్కాన్లో చెక్ చేస్తే, ఆ గుడ్డు సైజ్ ఫాలికల్ సైజ్ చెక్ చేస్తే ఆ టైంలో హస్బెండ్ వైఫ్కి కలిసి ఉండమని చెప్తారు. ఇన్ కేస్ ఫ్యూ మంత్స్ ఇలా న్యాచురల్గా ట్రై చేసినా కూడా రాలేకపోతే అప్పుడు అసిస్టెడ్ రిప్రొడక్షన్ బేసిక్లీ ఈ వీర్యంది కణాలు ఉంటాయి దానికి కాన్సన్ట్రేట్ చేసుకుంటారు. ఒక వాష్ చేసి గర్భసంచిలో డైరెక్ట్లీ చిన్న ప్లాస్టిక్ క్యాథెటర్లో బేసిక్లీ పంపిస్తారు. సో అది ట్యూబ్ దగ్గర స్పర్మ్ వెళ్ళి ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అన్నట్టు. సో తొందరగా ఇట్ విల్ స్విమ్ టు ద స్పర్మ్ అనేది ఎగ్ దగ్గర ఈజీగా రీచ్ అయిపోతుంది. అండ్ IUI క్యాన్ ఇంప్రూవ్ ద ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఇన్ సచ్ కేసెస్. సో ఇది ఒక సొల్యూషన్ మీకు. మరొక కాలర్ డాక్టర్ గారు నస్రీన్. నమస్తే అండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే అండి. నమస్తే, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. అయితే ఇక్కడ ఇట్లా టెస్ట్ చేయించుకొని అవి టాబ్లెట్స్ యూజ్ చేస్తాము. చేస్తే అక్కడ అవుతుంది అని చెప్పినా మాకు ఎలాంటి రిజల్ట్ రాలేదండి. రిజల్ట్ రాలే. ఎన్ని నెలలు ట్రై చేశారు మీరు? సార్, ఎన్ని నెలలు టాబ్లెట్స్ వాడారు? ఎన్ని నెలలు మీరు ట్రై చేశారు ప్రెగ్నెన్సీకి? ఎక్కడ మందు తీసుకున్నా కానీ 3 months అలా యూజ్ చేసామండి టాబ్లెట్స్. 3 months, ఓకే. అయినా కూడా రాలేదు. టెస్ట్ బేసిక్ టెస్ట్ చేసుకుంటే కూడా ఏమీ ప్రాబ్లం లేదని చెప్పారా మీకు? లేదండి, ఇక్కడ సంగారెడ్డిలో టెస్ట్ చేయించుకుంటే నా రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చాయి. అయితే మా హస్బెండ్ కి కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ స్కానింగ్ తీస్తే కొంచెం నరాలు ఉబ్బినాయి అని చెప్పి డాక్టర్ శశాంక గారు చెప్పారు. బీజం పక్కనే నరాలు ఉబ్బినాయి అని చెప్పారు. ఓకే, అవునండి. అయితే ఆ టాబ్లెట్స్ ఒక 3 months యూజ్ చేయమని చెప్పారు. వీక్లీ 2 injections తీసుకోమని రాసిచ్చారండి. దానివల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందా? హస్బెండ్ వీర్యం కణాల పరీక్షలో ఏమైనా తక్కువ కణాలు వచ్చినాయా? అలాంటి ఏం లేదు కదా? అది ఫండ్స్ 10% ఉన్నాయని చెప్పారు. 10 million per ml. అవునండి. రైట్. సో ఇప్పుడు బేసిక్లీ ఇప్పుడు 3 months మీరు మెడిసిన్స్ యూజ్ చేశారు, ట్రై చేశారు, అండ్ హస్బెండ్ ఇవాల్యుయేషన్లో నరాలు ఉబ్బినాయి అని మీకు డాక్టర్ చెప్పారు. సో నరాలు ఉబ్బినాయి అంటే బేసిక్లీ బీజాలకి 2 types ఆఫ్ బ్లడ్ సప్లై ఉంటుంది. ఒక ఆర్టరీ, ఒకటి వెయిన్. సో ఆర్టరీ బ్లడ్ టెస్టిస్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇస్తుంది, అండ్ వెయిన్స్ విల్ టేక్ దట్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ బ్యాక్ టు బాడీ. సో వెయిన్స్లో ఈ బ్లడ్ మొత్తం జమ అయిపోయి అవి ఉబ్బిపోతాయి ఒక్కొక్కసారి, బికాజ్ లోపల వాల్వ్స్ సమ్టైమ్స్ కారణం కూడా ఉండదు, అవి అంత స్ట్రెంగ్త్ ఉండదు వాల్వ్స్లో. ఒక్కొక్కసారి ఓవర్ వెయిట్ పేషెంట్స్లో ఉంటాయి, సమ్టైమ్స్ సన్న పేషెంట్స్లో కూడా వాల్వ్ వీక్ ఉన్నప్పుడు నరాలు ఉబ్బిపోతాయి. దీనికి కూడా మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్. అంటే grade 1, grade 2, grade 3, grade 4 అని చెప్తారు. సో సమ్టైమ్స్ యాక్చువల్లీ ఫిజికలీ చూసినప్పుడు కూడా కనిపిస్తాయి, స్కిన్ లోపల ఇట్లా బ్యాగ్ ఆఫ్ వర్మ్స్ అంటారు, నరాలు కనిపిస్తాయి. అండ్ సమ్టైమ్స్ స్కానింగ్ కూడా చేస్తారు. మైల్డ్ గ్రేడ్ వారికోసిల్ ఉంటే స్కానింగ్లో కనిపిస్తాయి, కానీ ఫిజికలీ ఫీల్ చేస్తే వారు చూస్తే కనిపించవు. సో మైల్డ్ గ్రేడ్ వారికోసిల్ యూజువలీ కామన్లీ లెఫ్ట్ సైడ్ ఉంటాయి, కొన్ని పేషెంట్స్లో 2 side ఉంటుంది. దానికి యూజువలీ దేర్ ఈజ్ నో సర్జరీ ఆర్ ఎనీ ట్రీట్మెంట్. వారికోసిల్ ప్రాబ్లమ్కి మెడిసిన్స్ తోటి క్యూర్ అవ్వదు. అది కంపల్సరీ అది ఐదర్ అబ్జర్వ్ చేసి ఫాలోఅప్ చేసుకోవాలి వితౌట్ ట్రీట్మెంట్, ఆర్ దానికి సర్జరీ, చిన్న వారికోసిలెక్టమీ అని ఒక ఆపరేషన్ ఉంటాయి. సో అది ఓన్లీ grade 3, grade 4 అంటే సివియర్ గ్రేడ్ వారికోసిల్. ఆ సైడ్ టెస్టిస్ కూడా ష్రింక్ అవుతుందా, సైజ్ డిఫరెన్స్ ఉందా అని స్కానింగ్లో కూడా అర్థమవుతుంది. అండ్ థర్డ్ ఈజ్ సిమెన్ అనాలిసిస్లో వీర్యం కణాలు చూస్తే కౌంట్
దాని కదలికలు, దాని రకం, అన్ని పారామీటర్స్లో అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో అప్పుడు మనం అనుకోవచ్చు అవును ఇది వ్యారికోసీల్ వల్ల ఉంది, అండ్ వ్యారికోసీల్ సివియర్ గ్రేడ్ ఉంటేనే దానికి మనకు సర్జరీ అవసరం పడుతుంది. ఇది బేసికలీ దానికి ట్రీట్మెంట్ అండి. ఇంకా మీది ఎగ్స్ అంతా మానిటరింగ్ సరిగా చేసుకోవాలి, ట్యూబుల్ టెస్ట్ కూడా చేసుకోవాలి, అండ్ వీర్యం కణాలు పరీక్షలు 10 మిలియన్ కౌంట్ ఉంటే దానికి పెంచడానికి ఇవన్నీ డయట్, లైఫ్ స్టైల్, మెడికల్ మెథడ్స్ తోటి ట్రై చేయాలి. డాక్టర్ గారు, సంతానలేమి సమస్యకు గల కారణాలు అలాగే వాటికి పరిష్కార మార్గాలు కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదే ఇవాల్టి జీవనరేఖ కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV.